హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య స్మార్ట్ తెలుగు. జనరల్గా బ్లాగ్స్కి ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసేటప్పుడు ట్యాగ్స్ ఇస్తూ ఉంటాం కదా. సో ఆ ట్యాగ్స్ ఎంత యూజ్ అవుతాయో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ బ్లాగ్ ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అవ్వడానికి ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అయితే కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్ కాస్ట్ ఇన్ హైదరాబాద్ అని ఒక ఆర్టికల్ రాశాను. ఇక్కడ చూసారు కదా ఎన్ని ట్యాగ్స్ ఇచ్చానో. ఈవెన్ ఏరియాని కూడా టార్గెట్ చేశాను నేను. దీనివల్ల యూజ్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను ట్యాగ్స్లో ఏరియాస్ని కూడా మెన్షన్ చేశానని చెప్పాను కదా. సో ఏరియా వైజ్ సెర్చ్ చేస్తుంటే కూడా ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అయింది. ఫుల్ కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ కాస్ట్ ఇన్ హైదరాబాద్ ఈవెన్ ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అయింది. అండ్ నెక్స్ట్ అమీర్పేట్ 9th ప్లేస్లో అయింది ఫస్ట్ పేజ్లో. అండ్ నెక్స్ట్ ఇది ట్యాగ్ కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ ఇన్ తిరుపతి. అసలు నేను బ్లాగ్లో కానీ టైటిల్లో కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ ట్యాగ్స్లో ఒకే ఒకటి ఇచ్చాను అనమాట. నెక్స్ట్ రంగారెడ్డి. ఇలా ఏవైతే లొకేషన్స్ ఏరియాస్ నేను టార్గెట్ చేసినా అన్నీ ర్యాంక్ అని ఇక్కడ చూపించడానికి లెంతీ అయిపోతుందని చూపించలేదు. నెక్స్ట్ ఫీచర్డ్ ఇమేజెస్ ఇస్తాం కదా, దానివల్ల ఎంత యూజో ఇక్కడ చూడొచ్చు. ఇమేజెస్లో నేను ఇచ్చిన ఫీచర్డ్ ఇమేజ్ ఇక్కడ వచ్చింది. దాని త్రూ కూడా వెబ్సైట్ విజిట్స్ అనేవి అవుతాయి. బ్లాగ్ యాడ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి, అందులో ChatGPT ఒకటి. ChatGPT అందరికీ తెలుసు. కొంచెం ఎక్స్టెన్షన్ వర్షన్ ఏంటి అని అంటే AIPRM. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే AIPRM. SEO ఆప్టిమైజేషన్ అయిన బ్లాగ్ ఆర్టికల్ ఇమ్మంటే ఇస్తుంది, హ్యూమన్ రైటింగ్ ఇమ్మంటే ఇస్తుంది కానీ అది 100% హ్యూమన్ అని అయితే నేను అనను. న్యూ ట్యాబ్లో ChatGPT ఓపెన్ చేయండి, లేని వాళ్ళు సైన్ అప్ చేసుకోండి. ఇంకో ట్యాబ్ అది అలానే ఉంచి ఇంకో ట్యాబ్లో AIPRM ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తుంది క్రోమ్ వెబ్ స్టోర్ అని, అది క్లిక్ చేసి ఇక్కడ నాకు రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది, మీకు యాడ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి అలా వచ్చింది. ముందు ఓపెన్ చేసి పెట్టిన ChatGPTని రీఫ్రెష్ చేస్తే AIPRM వస్తుంది. చూడొచ్చు, దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ AIPRM నుంచి తీసుకున్న కంటెంట్ని ఈ క్విల్బోర్డ్లో స్పిన్ చేసి కంటెంట్ని మన వెబ్సైట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు ఏంటంటే ఈ క్విల్బోర్డ్ కూడా డిఫికల్ట్ వర్డ్స్నే ఇస్తుంది. సో మనకి ఎక్కడైతే డిఫికల్ట్గా ఉందో అక్కడ కర్సర్ పెడితే దాని సిమిలర్ వర్డ్స్ అన్నీ వస్తాయి. దాని యూజర్ ఫ్రెండ్లీలో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఈ పారాగ్రాఫ్ మిడిల్లో ట్రాన్సిషనల్ వర్డ్స్ని కూడా యాడ్ చేయండి. డైరెక్ట్గా అయితే కాపీ చేయొద్దు, అది కూడా AI కంటెంట్ లానే ఉంటుంది. మనం బ్లాగ్ యాడ్ చేసే ముందు మనం ఏదైతే టైటిల్ తీసుకుంటామో ఆ టైటిల్ని ఫస్ట్ SERP పేజ్లో సెర్చ్ చేయండి. దానికి ఏ పేజెస్ అయితే ర్యాంక్ అవుతున్నాయో ఆ పేజెస్ అన్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి ఈచ్ పేజ్ చెక్ చేయండి. వాళ్ళు ఏం కంటెంట్ యాడ్ చేశారు, ఏం టైటిల్స్ యూజ్ చేశారు. సో వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా మన బ్లాగ్ ఉండాలి అండ్ యూజర్ ఫ్రెండ్లీలా ఉంటే మనం కూడా ర్యాంక్ అవుతాం. ఈవెన్ నా కంటెంట్ మీకు నచ్చితే కూడా తీసుకొని స్పిన్ చేసి మన దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ జస్ట్ డైల్ కూడా ఓపెన్ చేసి చూడండి, ర్యాంక్ అవుతారు కదా వాళ్ళు కూడా. లాస్ట్ ఫూటర్ దగ్గరికి వెళ్తే అక్కడ తెలుస్తుంది వాళ్ళు ఏమేం టైటిల్స్ కీవర్డ్స్ని యూజ్ చేశారో అవి చూసి మనం కూడా చేయొచ్చు. సో నేను ఈ బ్లాగ్ని ఎలా యాడ్ చేశానో డీటెయిల్గా చెప్తాను. సేమ్ ఇందాకట్లానే కాంపిటీటర్స్ని చూసి అండ్ ఆల్సో AIPRMలో కంటెంట్ని తీసుకొని స్పిన్ చేసి అండ్ మధ్యలో ట్రాన్సిషనల్ వర్డ్స్ని ఇచ్చి రాసిన బ్లాగే ఇది. అండ్ నా ఓన్గా కంటెంట్ కూడా కొంచెం యాడ్ చేశాను. ఫస్ట్ ఫోకస్ కీ ఫ్రేజ్ని ఇచ్చాను, కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్. సో ఇది SEO టైటిల్లో ఉండాలి. సో SEO టైటిల్లో ఏమి ఇచ్చానంటే టాప్ బెస్ట్ ఫుల్ కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్, అది ఫోకస్ కీ ఫ్రేజ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్లో లాస్ట్లో ఇచ్చాను కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్. SERP పేజ్లో రాగానే అట్రాక్ట్ అవ్వాలన్నమాట యూజర్స్కి, అలా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫోకస్ కీ ఫ్రేజ్ లెంత్ మనం ఇచ్చింది కరెక్ట్గానే ఉంది. ఇన్ హైదరాబాద్ అని యాడ్ చేశానంటే అది మళ్ళీ నెగిటివ్గా చూపిస్తుంది, గ్రీన్లో అయితే ఉండదు. నెక్స్ట్ URL, ఫోకస్ కీ ఫ్రేజ్ ఇన్ URL అంటే ఇక్కడ సైడ్ పోస్ట్ కింద లింక్ అని ఉంది కదా, అదే URL. ఈ ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది ఇంట్రొడక్షన్లో ఉండాలి అని అంటున్నారు. అది ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇది ఉండాలి ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది. సో నేను ఇక్కడ కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఫోకస్ కీ ఫ్రేజ్ ఇన్ సబ్ హెడ్డింగ్స్ అంటే మనం ఇచ్చే H2, H3 టైటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ అని ఉండాలి అంటే ఫోకస్ కీ ఫ్రేజ్. ఇక్కడ చూడొచ్చు, ప్రతి సైడ్ హెడ్డింగ్స్లో నేను కార్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ అని ఇచ్చా. అండ్ ఓవర్గా కూడా ఇచ్చినా కూడా అది నెగిటివ్గా చూపిస్తుంది. అది గ్రీన్ వచ్చే వరకు ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే మాత్రం మళ్ళీ నెగిటివ్లో చూపిస్తుంది.
నెక్స్ట్ ఇమేజ్ ఆట్రిబ్యూట్స్ కంటే కింద ఫోకస్ కీ ఫ్రేస్ డెన్సిటీ అని ఉంది కదా, ఇది కూడా H2 H3 టైటిల్స్లో ఉంటుంది కాబట్టి కొంచెం గ్రీన్ రావచ్చు. ఇన్ కేస్ రాకపోతే కంటెంట్లో యాడ్ చేయండి, ఎందుకంటే H1 H2లో యాడ్ చేస్తే మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ అనేది నెగిటివ్ అయిపోతుంది. సో కంటెంట్లో యాడ్ చేయండి ఇది గ్రీన్ వచ్చే వరకు. ఎక్కువ ఉన్నా కూడా ఇంటూ చూపిస్తుంది ప్రాబ్లం కింద. ఫోకస్ కీ ఫ్రేస్ని రిమూవ్ చేసుకుంటూ రండి, లేదా స్పేస్ ఇచ్చి అండ్ అని ఏదో ఒకటి యాడ్ చేయండి మధ్యలో. నెక్స్ట్ మనం ఇచ్చే ఇమేజెస్లో ఫోకస్ కీ ఫ్రేస్ ఉండాలి. ఆల్ట్ టెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ ఒకటి ఫీచర్డ్ ఇమేజ్ ఉంటుంది, ఒకటి నార్మల్ ఇమేజ్ అనేది అట్లీస్ట్ 2 ఇమేజెస్ ఉండాలి. 2 ఇమేజెస్లో కూడా ఫోకస్ కీ ఫ్రేస్ ఉండాలి. అంతకంటే ఎన్ని ఇమేజెస్ యాడ్ చేసినా కూడా ఫోకస్ కీ ఫ్రేస్ అనేది ఉండకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ 2లో ఉండాలన్నమాట. నెక్స్ట్ కింద బేసిక్ ఎస్ఈఓలో ఆల్మోస్ట్ పైనదే చూపిస్తుంది, అంటే కంటెంట్ లెంత్ ఉండాలి, కంటెంట్లో ఫోకస్ కీ ఫ్రేస్ ఉండాలి, ఇవన్నీ సేమ్. ఇంకా ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ అంటే మన వెబ్సైట్లో ఏ పేజ్కైనా పోస్ట్కైనా ఆ రిలేటెడ్ వర్డ్కి ఉన్న లింక్స్ని ఇంటర్నల్ లింక్గా యూస్ చేస్తాం. ఇక్కడ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని ఉంటే సర్వీసెస్ పేజ్కి లింక్ ఇచ్చాను. ప్రొఫెషనల్ సర్వీస్ అంటే ప్రొఫెషనల్ సర్వీస్ గురించి ఒక బ్లాగ్ ఉంటుంది, ఆ బ్లాగ్కి యాడ్ చేశాను అనమాట. ఇలా అట్లీస్ట్ మీ ఇష్టం ఒక 5 అన్న యాడ్ చేయండి ఇంటర్నల్ లింక్స్. నెక్స్ట్ కార్ అనే వర్డ్ తీసుకొని కార్ రిలేటెడ్ ఉన్న బ్లాగ్స్కి ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చాను, అంటే అవుట్ బౌండ్ లింక్. అది యాడ్ నో ఫాలో అని ఇచ్చాను, అలా అని కాంపిటీటర్స్కి ఇవ్వకూడదు. నెక్స్ట్ ఈ రీడబిలిటీ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, రిమైనింగ్ ఆల్ గుడ్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ బోల్డ్ అండ్ ఇటాలిక్స్ కూడా ఇవ్వాలి. ఈ ప్లగ్ఇన్ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగ్ఇన్ దీంట్లో చూపించదు, యోస్ట్ ఎస్ఈఓలో అయితే చూపిస్తుంది. సో మెయిన్ ఉన్న కీవర్డ్స్ అన్నిటికీ బోల్డ్ అండ్ ఇటాలిక్స్ ఇవ్వండి, సో దట్ వీ కెన్ ఈజీలీ ర్యాంక్. అట్లీస్ట్ 10 అయినా ఇవ్వండి బోల్డ్ అండ్ ఇటాలిక్. తర్వాత కేటగిరీస్ అనమాట, మన బ్లాగ్ దేనికి రిలేటెడో ఆ కేటగిరీస్ని ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ట్యాగ్స్, దిస్ ఈజ్ ద మెయిన్. మనం ఏ ట్యాగ్ ఇస్తే దానికి ఈజీగా ర్యాంక్ అవుతాం. ఇలానే ఏ బ్లాగ్ అన్నా యాడ్ చేయొచ్చు, ఏదర్ ఇన్ఫర్మేటివ్ ఆర్ సర్వీసెస్ ఏదైనా అంతే.